వైసీపీ నేత పేర్ని నాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి ఆదినారాయణ. ఏపీకి మోదీ ఏం చేశారని వైసీపీ నేతలు ప్రశ్నించే ముందు ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలని కేంద్రం ఇచ్చిన నిధులే అని కౌంటర్ ఇచ్చారు ఆదినారాయణ. నేను మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఏమి వనగూరిందో ఒకసారి చెప్పండి. ఏం వనగూరింది? ఏ హామీ మీరు నిలబెట్టుకున్నారు? విభజన చట్టంలోని ఏ హామీల్ని మీరు నెరవేర్చారు? మీరు 2014లో ఎన్ని మాటలు చెప్పారు? మీరు 2019లో గుంటూరు సభకొచ్చి ఇదే గుంటూరు గడ్డ మీద మీరేం మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని మోసం చేసింది, అన్యాయం చేసింది. ఆ అన్యాయాలన్నీ కూడా సరిచేసి మేము న్యాయం చేస్తామని చెప్పారు. ఏం న్యాయం చేశారు? మెటీరియల్ కాంపోనెంట్ పేరుతో పల్లెలకు సిమెంట్ రోడ్డు కానీ, గ్రావెల్ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, లేదా స్కూల్ బిల్డింగ్ కానీ, సచివాలయం కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, వెటనరీ బిల్డింగ్ కానీ, లైబ్రరీ బిల్డింగ్ కానీ 90% నిధులు కేంద్రం ఇచ్చినది వాస్తవం కాదా? పక్కనే మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చినది నిన్న మోడీ గారు స్పష్టంగా ఏమేమి ఇన్స్టిట్యూషన్లు ఇచ్చినది ఆ రోజు మళ్ళీ ఇచ్చినది వాస్తవం కాదా? మోడీ గారు డైరెక్ట్గా చెప్పలేదన్నాడు. అంటే చెప్పుతో కొట్టినట్టు చెప్పలేదనే. చెప్పుతో కొట్టినట్టే ఇప్పుడు చెప్పిస్తాం. ఇంకా 53 రోజులు ఉన్నది ఎలక్షన్లు. చాలాసార్లు వస్తారు రాష్ట్రానికి. కేంద్రం పెద్దలు మేము అందరం కలిసి మీరు కోరుకుంటున్నారు కదా, ఇట్లా కాదు ఎట్లా చెప్పాలని. ఇప్పుడు అర్థం కాదా?